ఫ్రెండ్స్ ఇప్పుడు మనము బజాజ్ సైడ్ నుంచి ఒక అఫోర్డబుల్ మైలేజ్ ఫోకస్డ్ ప్లస్ ఫ్యామిలీ కంఫర్ట్ బైక్ ఒకటి అప్డేట్ అయింది. సో యావదని చూస్తారంటే బజాజ్ సిటీ 110X. సో ఈ బైక్లో ఏమేమంతా అప్డేట్ అయింది, సో 2025లో ఏమేమంతా చేంజెస్ కాస్మెటిక్స్ వైజ్ ఇంజిన్ వైజ్ ఏమేమంతా ఇచ్చినారు అనే ఒక కంప్లీట్ రివ్యూని వచ్చి చూసేస్తాము. సో మీరు చూస్తూ ఉండేది హార్ట్ థాట్స్ యూట్యూబ్ ఛానల్ వచ్చి మరికుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా అలాంటి వీడియో లోపల పోతాము. ఫస్ట్ థింగ్, ఈ సిటీ 110Xలో 2025లో ఏమేమంతా అప్డేట్స్ ఇచ్చినారు అనేది 1 by 1గా చూసేస్తాం. సో ఫస్ట్ థింగ్ ఏమని చూస్తుంటే మనకి ఇంజిన్ వచ్చి కంప్లీట్గా అప్డేట్ అయ్యిందండి. సో దీనికి ముందర వచ్చి చూస్తుంటే మనకి ఎలక్ట్రానిక్ కార్పొరేటర్ వచ్చి ఇస్తూ ఉంటారు, బట్ ఇప్పుడు వచ్చి చూస్తుంటే మనకి కంప్లీట్ ఎఫ్ఐగా వచ్చి చేంజ్ చేసినారు. సో దాని నుంచి మనకు అడ్వాంటేజ్ ఉంది, పవర్ వచ్చి ఇంక్రీస్ అయింది. సో ఇప్పుడు వచ్చి చూస్తుంటే మనకు 115.45cc ఇంజిన్ వచ్చి ఇచ్చినారు, OBD 2B ఇంజిన్. అదే తర మనకి 8.6 PS పవర్ వచ్చి ప్రొడ్యూస్ చేసింది, 9.81 Nm టార్కు జనరేట్ చేసింది, 4-speed గేర్ బాక్స్. దాంట్లో అంతా ఏమీ చేంజెస్ లేదు. నెక్స్ట్ అప్డేట్ ఏమని చూస్తుంటే మనకి ఈ సైలెన్సర్లో ఒక ఎక్స్ట్రా షీల్డ్ ఒకటి ఇచ్చినారు. సో దీని నుంచి రస్టింగ్ వచ్చి ప్రివెంట్ చేయొచ్చు. సో దీని ముందు వచ్చి చూస్తుంటే సైలెన్సర్లో రస్టింగ్ ఇష్యూస్ వచ్చి ఉండే, ఇప్పుడు వచ్చి దాన్ని కంట్రోల్ చేసినారు. నెక్స్ట్ బజాజ్ వచ్చి కంఫర్ట్లను ఫోకస్ చేసినారండి. సో ఏమని చూస్తుంటే మనకు సీట్ కుషనింగ్ వచ్చి కంప్లీట్గా ఇంప్రూవ్ చేసినారని వచ్చి బజాజ్ సైడ్ నుంచి చెప్పినారు. సో సీటింగ్ కుషన్ వచ్చి దీని ముందర కంపేర్ చేసేటప్పుడు ఇప్పుడు వచ్చి చాలానే ఇంప్రూవ్ అయింది అనేసి వచ్చి చెప్తా ఉన్నారు. సో నేను రైడ్ చేసేటప్పుడు కొంచెం దూరం రైడ్ చేసి ఎత్తుకుని వస్తుంది, బాగానే కంఫర్ట్గా ఉండేనండి సీటు. సో దీనికి నెక్స్ట్ అప్డేట్ ఏమని చూస్తుంటే మనకి ఫ్రంట్లో వచ్చి ఒక చిన్న USB చార్జర్ ఆప్షన్ వచ్చి ఇచ్చినారు. సో ఇప్పుడు వచ్చి మోడర్న్ బైక్స్లో అన్ని దాంట్లోనే ఈ ఆప్షన్ ఉంది. ఇప్పుడు ఈ బైక్స్లను వచ్చి ఎత్తుకొని వచ్చేస్తుంది. సో ఫ్రంట్లోనే మీకు ఈ కనెక్టింగ్ బార్లో వచ్చి మొబైల్ హోల్డర్ని వచ్చి ఫిట్ చేసి ఆడని ఈజీగా ఛార్జ్ మీరు చేసుకొనొచ్చు. ఫైనల్గా ఈ అప్డేట్ అన్ని దానికి సేరి మనకు వచ్చి బజాజ్ 2000 రూపీస్ ఇంక్రీజ్ చేసినారు ఎక్స్ షోరూమ్ ప్రైస్లో. సో 2000కి ఈ అప్డేట్స్ అన్ని వర్త్గా ఉందా అనేది మరికొండ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ ఈ బండిది అదర్ ఆస్పెక్ట్స్ వేరే ఏమేమంతా ఇచ్చినారు అనేది చూసేస్తాము. సో మనకి హెడ్లైట్ గురించి చూసుకుంటే మనకు నార్మల్ హాలోజన్ మనకి పాత బాక్సర్ గాడి వస్తూ ఉండే కదా, ఆ లుక్ వచ్చి దీంట్లో వచ్చి చూసేకైతే ఉంది. పైన వచ్చి ఒక చిన్న DRL ఇచ్చినారు, అదే తర్వాత ఫ్రంట్లో వచ్చి ఒక 2 ప్రొటెక్షన్ బార్స్ వచ్చి ఇచ్చినారు ఇన్ కేసు గాడి కింద పడితే హెడ్లైట్ వచ్చి ఏమి కాకూడదు అని ఇతర. సో బటన్స్ గురించి మాట్లాడాలంటే మనకి యాజ్ యూజువల్ రైట్ సైడ్లో వచ్చి ఒక స్టార్టర్ బటన్, పైన వచ్చి మనకి హెడ్లైట్ ఆన్ ఆఫ్ చేసేదానికి స్విచ్ ఇచ్చినారు. సో ఇదే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మనకి హారన్, ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, అదే తరహా పాస్ వచ్చి ఇచ్చినారు. సో నెక్స్ట్ వచ్చి మీటర్ కన్సోల్ గురించి చూస్తాము. మీటర్ వచ్చి చాలానే బేసిక్గా ఉందండి, నార్మల్ ఒక అనలాగ్ డిస్ప్లేనే. మనకు వచ్చి ఒక స్పీడోమీటర్, లోపల వచ్చి ఓడోమీటర్, నెక్స్ట్ ఫ్యూయల్ లెవెల్ చూసేదానికైనా ఇండికేటర్ వచ్చి ఇచ్చినారు, న్యూట్రల్స్ వచ్చు, ఇండికేటర్స్ వచ్చు, ఈ తరహా వచ్చి ఇచ్చినారండి. చాలానే బేసిక్గా ఉంది. అట్లీస్ట్ ఒక ట్రిప్ మీటర్ అది ఇస్తే బాగుంటుంది. సో నేను బేసిక్గా ఈ మైలేజ్ పర్పస్ గాడీలు వచ్చి రివ్యూ చేసేటప్పుడు ఇదే ఎక్స్పెక్ట్ చేసేది. అట్లీస్ట్ ఒక ట్రిప్ మీటర్ ఈ తర డీటెయిల్స్ ఇస్తే యూసర్స్కి వచ్చి చాలానే కన్వీనియన్స్గా ఉంటుందండి. ఈ బండిలో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ ఒక 170 mm ఇచ్చినారు. అదే తర వెయిట్ అని చూస్తుంటే ఒక 127 kgs వచ్చి ఉంది. సో యూజువల్గా ఈ తర గాడి వచ్చి మనం ఒక హైవే ఎత్తుకొని పోయినప్పుడు ఆపోజిట్లో ఒక బిగ్గర్ వెహికల్ క్రాస్ చేసినంటే ఒక షేకింగ్ ఫీల్ వచ్చి గాడిలో ఉంటుందండి. బట్ ఇప్పుడు వచ్చి ఈ గాడి వచ్చి వెయిట్ ఇంక్రీస్ అయింది, దాని నుంచి మనకు ఆ ఫీల్ వచ్చి రాదు. మనకి ఈ సిటీ 110Xలో ఒక 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చినారు. మైలేజ్ వచ్చి డెఫినెట్లీ మీకు ఒక సిటీ లిమిట్లో తోలుతారంటే ఒక 65 ఎక్స్పెక్ట్ చేయొచ్చుమండి. ఇదే ఒక లాంగ్ తోలుతారు, ఒక ఎకనామిక్ స్పీడ్లో తోలుతారంటే ఈ బండి డెఫినెట్లీ ఒక 75 వరకు రీచ్ అవుతుందండి. యూసర్స్ను చాలా జనాలు చెప్తా ఉన్నారు ఒక 70 to 75 వరకు లాంగ్లో చేస్తూ ఉందనేసి. అదే తర సీట్ అంతా వచ్చి ఒక బాగా లెంత్ అయిన సీట్ ఇచ్చినారండి. సో డెఫినెట్లీ ఒక 2 అడల్ట్స్ వచ్చి ఈజీగా వచ్చి ట్రావెల్ చేయొచ్చు. అదే తర బ్యాక్ సైడ్లను ఒక చిన్న లగేజ్ పెట్టేదానికి స్పేస్ ఇచ్చినారు. సో ఈ బ్యాగ్ ఈ తర థింగ్స్ వచ్చి అలా టైప్ చేసి ఎత్తుకొని పోవచ్చుము. సో నెక్స్ట్ వచ్చి చూసారంటే మనకి ఈ లేడీస్కి వచ్చి శారీ కార్డ్ అంతా కూడా సైడ్లో ఇచ్చినారు. సో ఇది వచ్చి కంపెనీ ఫిట్టెడ్గానే వస్తూ ఉంది. సో ఇది వచ్చి అసెసరీ వచ్చి కాదు. సో నెక్స్ట్ మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడాలంటే ఒక డ్యూయల్ స్ప్రింగ్, లోపల ఒక గ్రే కలర్, అదే తర ఒక బ్లాక్ కలర్ సస్పెన్షన్ వచ్చి చిన్నది చూసేకవుతుంది. సో ఇక సస్పెన్షన్ విషయంలో మనకి కంఫర్టబుల్ చాలానే బాగుండే. ఒక చిన్న రైడ్ వచ్చి నేను చేసింది. సో దాంట్లోనే నాకు వచ్చి చూస్తుంటే సస్పెన్షన్ వచ్చి చాలానే బాగా ఉండే. సో అదే తర మనకి లెఫ్ట్ సైడ్లో చూస్తుంటే శారీ కార్డ్ వచ్చి ఇచ్చినారు. ఈ సిటీ 110Xలో
మన కంఫర్ట్ను చాలానే ఫోకస్ చేసినారు. బ్రేక్స్ వచ్చి చూస్తుంటే మనకి ఫ్రంట్లో 130 mm ఒక కాంబీ బ్రేక్ సెటప్ ఇచ్చినారు. మీరు రియర్ బ్రేక్ అప్లై చేసేటప్పుడు ఫ్రంట్ బ్రేక్ వచ్చి మీకు అప్లై అవుతుంది. సో దాని నుంచి వచ్చి మీకు స్టాపింగ్ పవర్ నుంచి బాగుంటుంది. ఇప్పుడు వచ్చి అన్ని గడిలోనూ ఈ సిస్టమ్ వచ్చి ఇస్తూ ఉన్నారు. సో రియర్లో వచ్చి చూస్తుంటే మనకి డ్రమ్ బ్రేక్ ఒక 110 mm బ్రేక్స్ వచ్చి ఇచ్చినారు. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ వచ్చి పెద్దగా ఎక్స్పెక్ట్ చేసే కాయలేదు. స్టిల్ ఈ గాడి వచ్చి మనము 60 to 70 లోపలనే తోలుతాం కదా. సో దాని నుంచే వచ్చి 2 డ్రమ్ ఉంటేనే మనకు పెద్ద ఇష్యూస్ ఏమీ ఉండదు. అదే తర మనకి చైన్ గార్డ్ ఇవన్నీ వచ్చి కవర్ చేసి ఇచ్చినారు. సో మీకు వచ్చి చైన్ అంతా పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు, ఎలాంటి ప్యాక్ చేసి ఇచ్చినారు. సో ఇదే అండి ఈ బండిది ఒక స్మాల్ వాకర్ అండ్ రివ్యూ. నేను రైడ్ చేసేటప్పుడు ఈ బండి నాకు ఎలా ఫీల్ అయ్యా అనేది వచ్చి నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్ ఏమని చూస్తుంటే ఫస్ట్ గేర్ చాలానే టాల్గా ఉందండి. ఏం ప్రాబ్లం అంటే మీకు క్లచ్ అన్ని అరిగిపోయిన గాడి తోలితే ఎలా ఉంటుంది, మీరు క్లచ్ కంప్లీట్గా వదిలేసి యాక్సిలేటర్ ఇస్తేను మూవ్ అయ్యలేదు ఫాస్ట్గా. సో ఆ తర్వాత ఒక ఫీల్ వచ్చి ఈ బండిలో వచ్చి ఉందండి. అది వెయిట్ వచ్చి ఒక పెద్ద నెగటివ్గా నాకు తోలేటప్పుడు ఉండే. సో రిమైనింగ్ వచ్చి చూస్తుంటే రిఫైన్మెంట్ అంతా బాగానే చేసింటండి. రిఫైన్మెంట్ చాలానే బాగుండే, దాంట్లో ఏమీ తొందర లేదు. గియర్ షిఫ్టింగ్ ఇవన్నీ బాగానే ఉండే, క్లచ్ను చాలా స్మూత్గానే ఉండే. సో మెయిన్ ఒక పాజిటివ్ అయిన థింగ్ ఏమని చూస్తుంటే మీకు ఈ సస్పెన్షన్ చాలా బాగుండే అండి. సో ఆల్మోస్ట్ ఒక పిట్టర్ రోడ్లో మీరు వచ్చి రఫ్గా రైడ్ చేస్తున్న సస్పెన్షన్ వచ్చి అంత బాగా వచ్చి ఉండేయండి. సో మెయిన్ థింగ్ వచ్చి సస్పెన్షన్ చాలా బాగుండే. ఇంజిన్ రిఫైన్మెంట్ వచ్చి ఇంప్రూవ్ అయిందండి. ప్లస్ వచ్చి పవర్ ఇప్పుడు వచ్చి మనకి కంప్లీట్ FI ఇచ్చినారు కదా. సో దాని నుంచి పవర్ను వచ్చి స్లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉండే. యాక్సిలరేషన్లో వచ్చి ఒక క్రిస్పీనెస్ వచ్చి తెలుస్తూ ఉండే. సో ఆల్మోస్ట్ ఇదేనండి ఈ బండిది ఒక చిన్న రైడ్ రివ్యూ ప్లస్ ఒక వాక్ అరౌండ్ రివ్యూ. సో వీడియో ఇష్టమైంటే లైక్ చేసి పెట్టుకుండా మన ఛానల్ని మరికొండ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుండా. సో అప్కమింగ్ వీక్స్లో వచ్చి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ.